టాలీవుడ్ స్టార్ హీరో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి కుమారుడు అఖిరానందన్ సినీ ఎంట్రీపై ఎప్పటినుంచో వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇటీవలే అఖిరానందన్ బయట కనిపిస్తున్న ఫోటోలు వైరల్ అయ్యాయి. చంద్రబాబు నాయుడు ప్రధాని మోడీ గారితో కలిసి ఆయన ఫోటోలు వైరల్ చేసిన విషయం తెలిసిందే. ఇక అప్పటి నుంచి అఖిరానందన్ సినీ ఎంట్రీ చేస్తారని పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అనుకుంటున్న విషయం తెలిసిందే. ఇకపోతే ఇటీవలే అఖీరా తల్లి రేణుదేశాయ్ కూడా పలు ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చేశారు దీనిపై. అఖీరాకి హీరోగా ఇండస్ట్రీకి రావాలని లేదేమో, ఒకవేళ టెక్నీషియన్ ఏమైనా అవుతాడేమో అని కూడా చెప్పిన విషయం తెలిసిందే. ఆ మాటలు ఇప్పటికీ వైరల్ అవుతున్నాయి. కానీ ఏది కావాలన్నా తన ఇష్టమంటూ రేణుదేశాయ్ అన్నారు. అదే తాజాగా అఖీరా గ్రాండ్ ఎంట్రీ అంతా సిద్ధమవుతుందంటూ ఒక న్యూస్ చక్కర్లు కొడుతోంది నెట్టింట్లో. దీని ప్రకారం అఖీరా కోసం ఓ పాన్ లవ్ యాక్షన్ స్టోరీ రెడీ చేస్తున్నారట. ఓ ప్రముఖ బ్యానర్ ఈ ప్రాజెక్టు నిర్మించబోతుందట. అయితే ఇవన్నీ పూర్తి కావడానికి మరో ఏడాది సమయం పడుతుందంటూ చెబుతున్నారు. ఇది ఎంతవరకు నిజమో తెలియదు కానీ పవన్ మెగా ఫ్యాన్స్కి మాత్రం ఈ వార్త నుంచి మంచి జోష్ అనిపిస్తోంది. అందులోనూ ఏపీ ఎన్నికల ఫలితాలు అప్పటి నుంచి పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికి వెళ్ళినా అఖీరా కనిపిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే. ఇక లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం అఖిరానందన్పై చాలామంది కామెంట్స్ చేస్తూ ఉన్నారు. తాజాగా యంగ్ హీరోయిన్ శ్రీలీల గారు కామెంట్స్ చేశారట. ఆమె మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్ గారు నాకు ఇష్టమైన నటుడు. ఆయన సినిమా ఉస్తాద్ భగత్ సింగ్లో నేను నటిస్తూ ఉన్నాను. ఇక ఆయన కుమారుడు అఖిరానందన్ సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వాలని నేను కోరుకుంటూ ఉన్నాను. ఇక ఆ సినిమాలో కూడా నేను హీరోయిన్గా చేస్తే బాగుంటుందేమో అంటారట శ్రీలీల గారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి ఇండస్ట్రీలో.